ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మెగాఫోన్ పట్టి దాదాపు 10 ఏళ్లవుతోంది. రే తర్వాత 9 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్న ఈ దర్శకుడు త్వరలో నందమూరి హీరోను ఇంట్రడ్యూస్ చేయనున్నాడు. నందమూరి ఫ్యామిలీలో ఎవరి వారసుడిని హీరోగా తీసుకొస్తున్నాడు చూద్దాం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడైన వైవిఎస్ చౌదరి 98లో సీతారాముల కళ్యాణం చూతమురారెండితో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాను నాగార్జున నిర్మించాడు. ఈ మూవీతో వెంకట్, చాందిని హీరోయిన్స్ గా పరిచయం చేశారు. ఆ తర్వాత దేవదాస్ లో రామ్, ఇలియానాను, రేతో సాయి ధర్మతేజ్ ను హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు వైవిఎస్ చౌదరి. 25 ఏళ్ల కెరియర్ లో వైవిఎస్ 9 సినిమాలనే డైరెక్ట్ చేశాడు. రెండో సినిమాతోనే మహేష్ తో యువరాజు తీసే ఛాన్స్ ని అందుకున్నారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా సినీ కెరియర్ ని స్టార్ట్ చేసి ఆయన వారసుడు హరికృష్ణతో లాహిరిలో సీతయ్య తీసి హిట్ కొట్టారు ఈ దర్శకుడు. దేవదాస్ వరకు సక్సెస్ఫుల్ గా సాగిన వైవిఎస్ కెరియర్ ఒక్క మగాడుతో పక్కదారి పట్టింది. ఎన్టీఆర్ ఫ్యాన్ బాలయ్యతో ఎలా తీస్తాడన్న ఎగ్జైట్మెంట్ ఒక్క మగాడుపై భారీ అంచనాలను పెంచేస్తే అది కాస్త తారుమారు చేసింది. నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక నిర్మాతగా రవితేజ, గుణశేఖర్ కాంబోలో నిప్పు తీస్తే భారీ నష్టాలను తీసుకొచ్చింది. రే సినిమాతో సాయి ధర్మతేజ్ ను ముందుగా వైవిఎస్ఏ పరిచయం చేసిన హీరో సెకండ్ సినిమా నువ్వులేని జీవితం ఫస్ట్ సినిమాగా రిలీజ్ అయింది. 9 ఏళ్లుగా మెగాఫోన్ కు దూరంగా ఉన్న ఈ దర్శకుడు హరికృష్ణ మనువుడు నందమూరి జానకీరామ్ కొడుకును హీరోగా పరిచయం చేస్తూ లవ్ స్టోరీ రెడీ చేశాడని తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి పేరు కూడా వినిపిస్తోంది. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి, సీతారామరాజు, లాహిరిలో సీతయ్య సినిమాలకు కీరవాణి మ్యూజిక్ అందించారు. డెబ్యూ హీరోయిన్స్ తో హిట్స్ కొట్టడం వైవిఎస్ స్పెషాలిటీ. ఇక కొత్త సినిమాతో మరోసారి ప్రూవ్ చేస్తాడేమో చూడాలి.